అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే క్విజ్ నెంబర్ 7కి వచ్చేసాం. అందరికీ కూడా స్వాగతం. ఈరోజు టాపిక్ అయితే మనకి మ్యాథ్స్ మెథడాలజీ. అంశం వచ్చేసరికి భారతీయ గణిత శాస్త్రవేత్తలు వారు చేసిన సేవలు. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడై గణిత పరిశోధన ప్రారంభించిన గణితవేత్త ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ అండి. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడై గణిత పరిశోధన ప్రారంభించిన గణితవేత్త ఎవరు? ఆప్షన్ 1 భాస్కరాచార్య, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 రామానుజం, ఆప్షన్ 4 ఫెర్మా. సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకున్నారో అయితే కామెంట్లో పెట్టండి. సో ఏదైనా కీ ఎర్రర్ ఉన్నట్లయితే నిర్మోహమాటంగా కామెంట్స్ అయితే పెట్టండి. డెఫినెట్గా మీకు మేము తర్వాత వచ్చే క్విజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదా బిట్ పైన వివరణ కానీ కామెంట్స్లో పెట్టడం కానీ చేయడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడై గణిత పరిశోధన ప్రారంభించింది భాస్కరాచార్యుడు. ఇక రెండో ప్రశ్న చూద్దాం. భారతీయ గణిత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన గణిత గ్రంథం ఏది? మళ్ళీ ప్రశ్న, భారతీయ గణిత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి గణిత గ్రంథం ఏది? ఆప్షన్ 1 కరణ కుతూహలం, ఆప్షన్ 2 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఆప్షన్ 3 సిద్ధాంత శిరోమణి, ఆప్షన్ 4 ఆర్యభట్టీయం. సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకున్నారు కింద కామెంట్స్లో అయితే పెట్టండి. ఇది ఏపీ వాళ్ళకైనా సరే తెలంగాణ వాళ్ళకైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యాథ్ మెథడాలజీలో 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే ఏరియా ఖచ్చితంగా మనకి. సో భారత గణిత శాస్త్రాలు కానివ్వండి లేదా విదేశీ గణిత శాస్త్రవేత్తల చరిత్రలు మనకి తప్పనిసరిగా రిపీట్ అవుతున్న ప్రశ్న. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అండి. ఇక తర్వాత ప్రశ్న, ఆర్యభట్టీయానికి చెందినటువంటి గోళపాదం నందు చర్చించని అంశం ఏమిటి? మళ్ళీ ప్రశ్న, ఆర్యభట్టీయం నందు గోళపాదంలో చర్చించిన అంశం ఏమిటి? ఆప్షన్ 1 గ్రహగతుల గూర్చి 2 వివరణ. చూడండి, గ్రహగతుల గూర్చి వివరణ. 2 గ్రహగతులను లెక్కగట్టే పద్ధతులు. 3 ఉత్తరాయణ దక్షిణాయనాలు. 4 సాపేక్ష సిద్ధాంత భావనలు. సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ పెట్టండి. సో ప్రతిదీ కూడాను 2018 తర్వాత వచ్చినటువంటి డ్రాఫ్ట్ కాపీస్. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో లేదా SCERT వాళ్ళు ప్రామాణికంగా ప్రకటించినటువంటి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి సేకరించడం జరిగింది. న్యూ అకాడమిక్ బుక్స్ నుండి అయితే తీసుకోవడం జరిగింది. ఇక రైట్ ఆన్సర్ అయితే గ్రహగతుల గూర్చి వివరణ అయితే మనకు కనిపించదు. ఇది కరణ కుతూహలంలో కనిపిస్తుంది, గోళపాదంలో అయితే మాత్రం కనిపించదు. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. సూర్యుడు, భూమి, చంద్రుడుల వ్యాసం, గ్రహాలు, వాటి యొక్క కాంతి నిక్షేపాల వివరణలు ఇవ్వబడిన ఆర్యభట్టీయంలోని భాగం ఏమిటి? మళ్ళీ ప్రశ్న చూసుకోండి ఒకసారి. భూమి, సూర్యుడు, చంద్రుల వ్యాసం, గ్రహాల కాంతి నిక్షేపాలు వివరణ ఇవ్వబడిన ఆర్యభట్టీయంలోని భాగం ఏది? ఆప్షన్ 1 గోళపాదం, ఆప్షన్ 2 గణిత పాదం, ఆప్షన్ 3 గీతికా పాదం, ఆప్షన్ 4 కాలపాదం. సో మీరు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. సో భూమి గురించి కానివ్వండి, సూర్యుడి గురించి కానివ్వండి, చంద్రుడి వ్యాసం గురించి కానివ్వండి, గ్రహాల గురించి కానివ్వండి, కాంతి నిక్షేపాల గురించి కానివ్వండి వివరణ ఆర్యభట్టీయంలోని ఏ భాగంలో మీకు కనిపిస్తుంది? సో ఇప్పుడైతే మీరు లైవ్ చాట్లో కామెంట్స్ పెడుతున్నారు అనుకుంటున్నాను. సో రైట్ ఆన్సర్ అయితే మనకు గీతికా పాదంలో కనిపిస్తాయండి. ఇక తర్వాత ప్రశ్న, బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 18వ భాగం కుట్టుక. 18వ భాగం కుట్టుక. ఇక్కడ ప్రశ్న కూడా రావచ్చు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 18వ భాగం ఏది? కుట్టుక. దీనిలో ఏ వివరణలు కనిపిస్తాయి? 1 విశ్లేషణలు, 2 సంశ్లేషణలు, 3 జ్యామితి, 4 శ్రేణులు. ఇప్పుడు మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని 18వ భాగమైనటువంటి కుట్టుకలో ఏమి కనిపిస్తాయి మనకు? సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా మన గణిత శాస్త్రవేత్తల గురించి చాలా ఇంపార్టెంట్ మన మెథడాలజీ క్వశ్చన్స్ రాసేటప్పుడు. సో ఇప్పుడైతే మీరైతే ఆన్సర్స్ ఇస్తున్నారు అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ అయితే విశ్లేషణలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సోపాన క్రమంలో విశ్లేషణ వివరణలు అయితే కనిపిస్తాయి. ఇక తర్వాత ప్రశ్న, భావిత వర్గ సమీకరణాలు, కుట్టుకం, కరణీయ సంఖ్యలు, సున్నాతో పరికర్మలలో వివరించబడిన సిద్ధాంత శిరోమణిలోని భాగం ఏది? చూడండి, సిద్ధాంత శిరోమణిలో ఒక భాగంలో భావిత వర్గ సమీకరణాలు, కుట్టుకం, కరణీయ సంఖ్యలు, సున్నాతో పరికరములు అయితే కనిపించబడ్డాయి. అయితే ఆ భాగం ఏది? ఆప్షన్ 1 బీజగణితం, ఆప్షన్ 2 లీలావతి, ఆప్షన్ 3 గోళాధ్యాయం, 4 గ్రహ గణితం. ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు? సో మెథడాలజీ అనేది మనకు తెలుసు. మెథడాలజీ 6 మార్క్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అటు డిఎస్సిలోనైనా సరే మన జాబ్ డిసైడ్ చేసేవి. పక్క వాళ్ళతో మనల్ని
కంపేర్ చేయడానికి ఈజీగా ఉండేవి, అంటే పక్క వాళ్ళని మనం ఈజీగా దాటి వెళ్ళడానికి సహాయం చేసేవి మెథడాలజీ విశ్లేషణలే. కాబట్టి మెథడాలజీ పైన పట్టు సాధించండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే డిఎస్సి కూడా స్థాయిలో ప్రిపేర్ అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ అయితే మనకు బీజగణితంలో కనిపిస్తాయండి. ఇక తర్వాత ప్రశ్న, అజ్ఞాన రాశులను చూడండి, అజ్ఞాత రాశులను యావత్ తావత్ వంటి పదాలతో పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఫెర్మా, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 బ్రహ్మగుప్త, ఆప్షన్ 4 ఆర్యభట్ట. సో తెలియనటువంటి రాశులను ఈజిప్టులను అయితే హీప్, హైప్ అని పిలుస్తారు కదా, అదేవిధంగా అజ్ఞాత రాశులను మన భారతీయ శాస్త్రవేత్తలో ఒక అతను యావత్ తావత్ వంటి పదాలను ఉపయోగించారు. అయితే అతను ఎవరు? భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట, ఫెర్మాన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి డెఫినెట్గా. సో చూద్దాం రైట్ ఆన్సర్ ఏమవుతుందో. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మనకు అందరికి తెలిసిందే బ్రహ్మగుప్తుడు అండి. యావత్ తావత్ అనే పదాలను ఉపయోగిస్తాడు అనమాట. తర్వాత బ్రహ్మగుప్త రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని 12వ భాగం గణిత. ఇందులో చర్చించని అంశం ఏమిటి? చూడండి ఒకసారి, ఇందులో చర్చించని అంశం ఏమిటని అడిగారు. సో ఈజీగా మీరు చెప్పేస్తారు అనుకుంటాను. ఆప్షన్ 1 అంకగణితం, ఆప్షన్ 2 శ్రేణులు, ఆప్షన్ 3 కొన్ని జామితీ వివరణలు, ఆప్షన్ 4 గ్రహ గమనాలు. సో చూడండి, స్ఫుట సిద్ధాంతంలో 12వ భాగమైనటువంటి గణిత నందు చర్చించని అంశం ఏమిటి? సో రైట్ ఆన్సర్ అయితే మీరు కామెంట్లో పెడుతున్నారు అనుకుంటున్నాను. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ గ్రహ గమనాల గురించి ఇక్కడెక్కడ చర్చ అయితే మనకు కనిపించదు. తర్వాత ప్రశ్న, చలన రాశులకు కీలక నీలక. చూడండి, చలన రాశులకి కీలక నీలక అంటే మనం చరరాశులు అని పిలుస్తాం కదా, చరరాశులకి కీలక నీలక వంటి పదాలను ఉపయోగించినటువంటి గణితవేత్త ఎవరు? కీలక నీలక. ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 బ్రహ్మగుప్త, ఆప్షన్ 4 యూక్లిడ్. మీరు ఏదనుకుంటున్నారో రైట్ ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్. మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయితే దీంతో కంప్లీట్ అవుతుంది ఈ క్విజ్తో. నెక్స్ట్ అనేది మీకు సైన్స్ మెథడాలజీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో గట్టిగా మాట్లాడితే మెథడాలజీలో మనకి 5 టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ మీద పట్టు సాధించినట్లయితే టెట్లో 20 మార్కులు, టెట్లో 6 మార్కులు ఒక్కొక్క టాపిక్ సంబంధించి, డిఎస్సిలో దాదాపుగా 3 నుండి 4 మార్కులు, అంటే ఒక 10 మార్కులు మీ జీవితాన్ని నిర్దేశించే మార్కులు కాబోతాయి. కాబట్టి వాటిని పట్టు సాధించండి, గట్టిగా చదవండి. సో చూద్దాం, చరరాశులు కీలక నీలక అనే పదాలను ఉపయోగించింది అయితే మనకు భాస్కరాచార్య అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. భూమికి ఆకర్షణ శక్తి కలదని వివరించిన గణితవేత్త ఎవరు? మళ్ళీ ప్రశ్న, భూమికి ఆకర్షణ శక్తి కలదని వివరించిన గణితవేత్త ఎవరు? సో ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 బ్రహ్మగుప్త, ఆప్షన్ 4 ఫెర్మా. సో ఇక్కడ మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో చెప్పండి. భూమికి ఆకర్షణ శక్తి కలదని వివరించిన గణితవేత్త. అయితే దాన్ని మన దేశంలో వివరించినప్పుడు కూడా అది వెలుగులోకి రాలేదు, తర్వాత మనకు తెలిసి వచ్చింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడైతే రైట్ ఆన్సర్ మీకు భాస్కరాచార్య అండి. ఇక తర్వాత ప్రశ్న, భాస్కరాచార్యుడు రచించిన కర్ణ కుతూహలంలో వివరించబడిన విషయం ఏమిటి? సో కర్ణ కుతూహలంలో ఏం వివరించారు? సో ఇంతకుముందు ఏదో ప్రశ్నలో దీని గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ ప్రశ్న ఓకే అండి, ఓకే అండి. సో ప్రశ్న అయితే మారింది, ఇక్కడ ఒకసారి చూసుకోండి, ప్రశ్న అయితే మారింది. సో భాస్కరాచార్యుడు రచించిన కర్ణ కుతూహలంలో వివరింపడిన అంశం అనేది క్వశ్చన్ అయితే రిమూవ్ చేశారు. సో క్వశ్చన్ అయితే మనకు గ్రహాలు, వాటి గ్రహ గమనాల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ ప్రశ్న అయితే మనకి 11వ ప్రశ్న, సిద్ధాంత శిరోమణి నందుగల బీజగణితంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? సో మళ్ళీ ప్రశ్న, సిద్ధాంత శిరోమణి నందుగల బీజగణితంలో గల శ్లోకాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 113, ఆప్షన్ 2 223, ఆప్షన్ 3 121, ఆప్షన్ 4 213. సో ఇంతకుముందు మనం చెప్పాం, కర్ణ కుతూహలంలో గ్రహాలు, గ్రహ గమనాల గురించి వివరించడం జరిగింది. అయితే గతంలో ప్రశ్నలు వివరణ ఇచ్చాం కాబట్టి ఆ ప్రశ్న అనేది తీసేశారు ఇక్కడ. సో ప్రశ్న కూడా మీకు చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుత ప్రశ్న అయితే సిద్ధాంత శిరోమణి నందుగల బీజగణితంలో గల శ్లోకాల సంఖ్య ఎంత? సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే 213, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ప్రశ్న అయితే మీకు, ఆర్యభట్టీయం గ్రంథకర్త ఎవరు? బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, అదేవిధంగా శకుంతల. ఇందులో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో చెప్పండి. సో చాలా ఈజీ ప్రశ్న, మన కంటెంట్లో కూడా ఉంటుంది. సో ఆర్యభట్టీయం రచించింది అయితే మనందరికీ తెలుసు, ఆర్యభట్ట. సో ఆప్షన్ 2 ఈజ్ ద
రైట్ ఆన్సర్. ఇక 13వ ప్రశ్న చూద్దాం. వేదిక్ గణితాన్ని రచించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. వేదిక్ మ్యాథమెటిక్స్ అంటాం కదా, దీన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 శకుంతల, ఆప్షన్ 2 రామానుజన్, ఆప్షన్ 3 శ్రీ భారతీ కృష్ణ తీర్థ, ఆప్షన్ 4 భాస్కరాచార్య. సో ఇప్పుడు మనం అభ్యసిస్తున్న వేదిక్ గణితం అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ అంటారు కదా, దీన్ని రచించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సో దీని రైట్ ఆన్సర్ అయితే మనకు శ్రీ భారతీ కృష్ణ తీర్థ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న, మన దేశంలో మొట్టమొదటిసారిగా సున్నా ఎప్పుడు వాడబడింది? సో మన దేశంలోనే సున్నా పుట్టింది అని అయితే చాలామంది వింటూ ఉంటాం. అయితే అది ఎప్పటి నుండి వాడకంలోకి వచ్చింది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 756, ఆప్షన్ 2 క్రీస్తు శకం 876, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 2000, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 3500. మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. సో మనందరికీ తెలిసిందే, సో క్రీస్తు శకం 876 రివర్స్లో 678 గుర్తుపెట్టుకోండి. కోడ్ 876లో సున్నానైతే భారతదేశంలో ఉపయోగించారు. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్నకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్లో ఆన్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో రామానుజన్ నంబర్ ఏది? 1929, 1749, 1919, 1729. సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి అయితే మీ కామెంట్స్లో అయితే ఆన్సర్ అయితే పెట్టండి. ఓకే, క్రింది వాటిలో రామానుజన్ నెంబర్ ఎంత? 1929, 1749, 1919, 1729. సో అందరికీ తెలిసిందే, దీని రైట్ ఆన్సర్ అయితే 1729. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్న, క్రింది వానిలో భాస్కరాచార్యుని రచనలేవి? ఆప్షన్ 1 సిద్ధాంత శిరోమణి, ఆప్షన్ 2 లీలావతి గణితం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో ఈ స్థాయి ప్రశ్నలు కూడా నిజానికి చాలా ఈజీగా ఉండేటటువంటి ప్రశ్నలే, కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, అందుకోసమనే మీకైతే ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ అయితే మనకు సిద్ధాంత శిరోమణి, లీలావతి గణితం రెండు రైటే, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత మనందరూ తెలుసు, భారతీయ ప్రఖ్యాత గణితవేత్త రామానుజన్ ఏ గణిత విభాగంలో పేరు పొందాడు? శుద్ధ గణితం, అనుప్రయుక్త గణితం, త్రికోణమితి ఏది కాదు. మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. అనుప్రయుక్త గణితం, త్రికోణమితి, శుద్ధ గణితం ఏవి కాదు. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం. సో మనకి రామానుజన్ అయితే శుద్ధ గణితంలో పేరు పొందారు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న, దశాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది? దశాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది? ఆప్షన్ 1 లీలావతి గణితం, ఆప్షన్ 2 వేదిక్ గణితం, 3 ఎలిమెంట్స్, 4 ఏవి కావు. సో ఆప్షన్స్ అయితే కాస్త ఈజీగానే ఉన్నాయి అనుకుందాం, ఈజీగా ఉన్నాయి. సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి. దశాంశ పద్ధతిని భారతీయ అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది? సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే లీలావతి గణితం అండి. ఇక తర్వాత ప్రశ్న, త్రిభుజ వైశాల్యాన్ని సూచించిన భారతీయుడు ఎవరు? త్రిభుజ వైశాల్యాన్ని సూచించిన భారతీయుడు ఎవరు? సో ప్రశ్న అండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. భాస్కరాచార్యుడా, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, రామానుజన్. ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి. ఓకేనా? త్రిభుజ వైశాల్యాన్ని సూచించిన భారతీయ గణితవేత్త ఎవరు? సో భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, రామానుజన్. సో రైట్ ఆన్సర్ చూద్దాం. త్రిభుజ వైశాల్యానికి అయితే సూత్రాన్ని ప్రతిపాదించింది అయితే మనకి ఆర్యభట్ట, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు. సో మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో గాయస్, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రశ్నల సంఖ్య తగ్గించడం అయితే జరిగింది. సో రానున్న క్విజ్లో అయితే మరిన్ని ప్రశ్నల సంఖ్యలు పెంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ గాయస్ వెరీ మచ్ టు వాచ్ ది లైవ్ వీడియో. అండ్ వచ్చే క్విజ్లో అయితే ఈ సాంకేతిక లోపాలను సరిచేస్తూ మరింత ఎక్కువ ప్రశ్నలతో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్, జై హింద్.